ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ గురుభ్యో నమః. మనకి భగవద్గీతలో ఏం చెప్తున్నారంటే మాసాన మార్గశీర్షోహం అని ఒక పేరు. అన్ని మాసాల్లో నీకు ఏ మాసం ఎక్కువగా తానై ఉన్నాను అనే పదం చెప్పారంటే మాసాన మార్గశీర్షోహం, మార్గశీర్షం అనేటువంటి మాసాన్ని నేనై ఉన్నానని మనకి పరమాత్మ అందించినటువంటి విషయం. ఈ మాసంలో ఎక్కువగా విశిష్టత ఏంటి అంటే గీతా జయంతి. అంటే మనకి లోకంలో పుట్టినటువంటి మనుషులకు జయంతి బట్టి చెప్పుకోవడం చాలా విశేషం. మనం అందరం చేసేది పుట్టిన మనుషులకు జయంతి. కానీ లోకంలో విశిష్టత ఏంటి అని అంటే ఇప్పటికీ మన భారతీయ గ్రంథాలలో కొన్ని లక్షల గ్రంథాలు పుట్టున్నాయి. ప్రతి ఒక్కరే కూడా కొన్ని లక్షల గ్రంథాలు పుట్టినటువంటిది మన భారతీయ 1180 ఉపనిషత్తులే ఉన్నాయి. ఇవి కాక రామాయణం, భాగవతం, భారతం, ఇవి కాక ఎంతోమంది వేల కొన్ని గ్రంథాలు రాసినటువంటి మహాత్ముల గ్రంథాలు మనకి లోకంలో కనపడుతూ ఉన్నాయి. కానీ భారతం కూడా పుట్టింది అని చెప్పాల, భారతానికి జయంతి లేదు. మనకి విశేషంగా భారతంలో 2 గ్రంథాలు మనకు వినిపిస్తాయి. ఒకడు పరమాత్మే తానుగా చెప్పినటువంటి గ్రంథం ఒకటి తన భక్తుడి ద్వారా తన గుణగణాలు చెప్పించినటువంటి గ్రంథం ఒకటి. ఇవి 2 కూడా మనకి భారతంలో కానొస్తూ ఉంటాయి. పరమాత్మ తానుగా చెప్పినటువంటి గ్రంథం భగవద్గీత అయితే, తన భక్తుడి ద్వారా చెప్పించినటువంటి గ్రంథం విష్ణు సహస్రనామం. ఇలా విశేషమైన కోధర్మ సర్వధర్మానాం భవత పరమో మతః కిం జపన్ ముచ్యతే జంతు సంసార బంధనాత్ అనేది మనకు విష్ణు సహస్రంలో ఒక పదవిని పడుతుంది. ఏ ధర్మాన్ని ఆశ్రయించాలి, అన్ని ధర్మాలకు మూలం ఏంటి, ఎవరు ఈ లోకానికి ప్రభువు అనేటువంటి విషయాన్ని ధర్మరాజు అడిగినప్పుడు ధర్మరాజుకి చెప్పినటువంటి భీష్మ పితామహుడు చెప్పినటువంటి విషయం మనకి విష్ణు సహస్రనామం. ఈ విశ్వం మొత్తం విష్ణుమయమై ఉన్నది. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు. ఈ భూతాల మొత్తానికి కూడా ప్రభువు విష్ణువు. వ్యాపకత్వంతో నిలిచి ఉన్నటువంటి వారు విష్ణువు అని మనకి విష్ణు సహస్రనామ గ్రంథం వినపడుతూ ఉంది. కానీ ఇన్ని లక్షల గ్రంథాలు ఉన్నటువంటి మన భారతదేశంలో, అన్ని మతాలు ఉన్నటువంటి ఈ భారతదేశంలో అతీతమైనటువంటి విధానంగా తీసుకుంది గీతని. ఎందుకని అని అంటే సర్వ మానవాళికి సంబంధించినటువంటి విషయాలు కలిగి ఉన్నటువంటి ఏకైక గ్రంథం భగవద్గీత. మతాల సారం కాదు, మానవుల తత్వాల సారం భగవద్గీత. అటువంటి భగవద్గీత జనించినటువంటి మాసం మనకి మార్గశీర్షం. అందుకే మొన్న మనం గీతా జయంతి జరుపుకున్నాం. మరి ఇన్ని గ్రంథాల్లో ఒక భగవద్గీత మాత్రమే పుట్టినది. గీతలో మనకు చాలా రకాలైన రుభుగీత, ఉద్ధవ గీత, వశిష్ఠ గీత, ఇంకా మనకి 18 గీతలు ఉన్నాయి. అసలు గీతలు కూడా అష్టావక్ర గీత, ఇలా గీతలు చాలా ఉన్నాయి. కానీ ఇన్ని గీతలలో కూడా భగవంతుడు చెప్పినటువంటి భగవద్గీతకు మాత్రమే జయంతి అంటే పుట్టినరోజు. కానీ మానవుడు పుట్టాడంటే జాతస్య హి ధ్రువో మృత్యు.
పుట్టినది ప్రతిదీ ఎండ్ డేట్ ఒకటి ఉంది, కానీ భగవద్గీతకి ఎండ్ డేట్ ఉంటుందా? దానికి ఎండ్ డేట్ ఉండదు. అది పుట్టిన డేట్ తప్ప ఎండ్ డేట్ లేనటువంటి వస్తువు ఏదైనా ఉన్నది అని అంటే అది అక్షర స్వరూపుడైనటువంటి పరమాత్మ లిఖితం. అటువంటి భగవద్గీతలో చెప్పినట్లుగా మనం మార్గశీర్ష మాసంలో పౌర్ణమి రోజున, అందులోని ఈరోజు విశేషం ఏంటి అంటే దత్త జయంతి. మహనీయుడైనటువంటి దత్తాత్రేయుల వారు పుట్టినటువంటి రోజు కూడా. దత్తాత్రేయులు ఎలాంటి వారు అని అంటే తన లోపల ఉన్నటువంటి ఇంద్రియాల మొత్తాన్ని తానకు కావలసినట్లుగా ఆడుకున్నటువంటి మహనీయుడు. అందరి దర్శనంలో దత్త దర్శనం కష్టమైనటువంటిది. ఎందుకని అంటే తాను చేరాలనుకుని ఎవరైనా వెళితే వాళ్ళని అతి కష్టం మీద కానీ తన దర్శనం కలిగించడు. కార్తవీర్యార్జునుడు అనేటువంటి ఆయన చరిత్ర మనం చాలాసార్లు వినే ఉంటాం. ఈ కార్తవీర్యార్జునుడు పుట్టాడు. ఎలా పుట్టాడంటే మనకి భగవద్గీత చదివే ముందుగా ఒక శ్లోకం ఉంటుంది. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్ కృపాతమహం వందే పరమానంద మాధవం. పరమాత్మ నమ్మినటువంటి వాళ్ళకి విశేషం ఏంటి, అసలు భగవంతుణ్ణి మనం ఎందుకు నమ్మాలి అనేటువంటి దానికి భగవద్గీతలో ఈ శ్లోకం మనకు చాలా ఉదాహరణ. ఆయన నమ్మినటువంటి వారికి కొరత లేదు. ఒకటి, ఆధ్యాత్మికంగా జీవుడు పరమాత్మలో చేరడానికి ఆయన నామం అవసరమే. ఇంకా శరీరాదులు ధరించినటువంటి మనం కష్టసుఖాలకు లోనవుతూ ఉండే సమయాలలో వీటన్నిటికీ బ్యాలెన్స్ చేసుకునే తత్వానికి కూడా నామ సంకీర్తన అవసరమే. అలాంటి విశేషంగా ఈ కార్తవీర్యార్జునుడు అనేటువంటి ఆయన ఎలాగున్నాడు అని అంటే అవిడితనంతో ఉన్నాడు. వాళ్ళ తండ్రి గారు వెళ్ళిపోతారు, ఆ రాజ్యానికి రాజు కావాల్సి వచ్చాడు. ఈ అబ్బాయికి పట్టం కట్టించాలి. నేనెలా పట్టం కట్టించుకుంటాను? అంగస్థానంలో శరీర లోపం ఉన్నటువంటి వాళ్ళకి రాజ్య పట్టాభిషేకం లేదు. మరి అటువంటి నేను ఎలా దీన్ని మొయ్యగలుగుతానో నాకు ఎలా చెప్తున్నానని అంటే, సరే నువ్వు ఇంతగా బాధపడుతున్నావు కాబట్టి నీకు ఒక అవకాశం. ఇక్కడ దత్తాత్రేయుడు అని ఒక మహనీయుడు ఉన్నాడు. ఆయన్ని కనుక నువ్వు దర్శించుకోగలిగితే, ఆయన స్పర్శ నీకు అందగలిగితే నీకున్నటువంటి శరీర అవయవాల లోపం మొత్తం పోతాయి. అందుకనే మనకి సాధూనా దర్శనం పుణ్యం, స్పర్శనం పాప నాశనం, సంభాషణే కోటి జన్మ ఫలం, వందనం మోక్ష సాధనం. వాళ్ళని దర్శించినంత మాత్రానే మనకి పుణ్యం కలుగుతుంది. మనం ఎవరికైనా ఒక మాట చెప్పాడు ఏమంటే ఇప్పుడు ఏం చెప్తామంటే, అమ్మ కొంచెం నాకు ఆ పుస్తకం ఇస్తావా, నీకు పుణ్యం ఉంటుంది. పుస్తకం ఇస్తే పుణ్యమే. కొంచెం ఆడ మంచినీళ్ళ చెంబు ఒకటి ఉంది, అదొకటి ఇస్తావు, నాకు నీకు పుణ్యం వచ్చింది. అంటే మనం చెయ్యలేనటువంటి ఏ వస్తువునైనా సరే అక్కడ ఎవరైనా ఇస్తే వాళ్ళకి ఏం చెప్తామంటే పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం వస్తుందనే మాట వినంగానే మనకి అనుకోకుండానే ఏమోలే కొంచెం ఇద్దాం, ఎందుకంటే లాభం కావాలి కదా ముందుగా. అలా లాభమైనటువంటి వస్తువులకి ఇచ్చేటప్పుడు సాధు మహాత్ముల దర్శనం కూడా పుణ్యమేనట. దీనికి పెద్ద కష్టపడాల్సిన పని లేదు. మహాత్ములు వచ్చినటువంటి మహాత్ముల దర్శనం కనుక చేసుకోవాలి, అది పుణ్యమే. మనం కాశీకి వెళ్తే పుణ్యం, రామేశ్వరం వెళ్తే పుణ్యం, నదుల్లో స్నానం చేస్తే పుణ్యం కాదు, మహాత్ముల దర్శనమే పుణ్యం. ఇంకా వాళ్ళ స్పర్శ పాప నాశనం. మనలో ఉన్నటువంటి పాపాలు నిర్మూలం అవ్వాలి అంటే మహాత్ముల హస్తమస్తక సంయోగ స్పర్శ మనలో కలగాలి. గురుడు తలను నిమిరి తగు మంత్రమును చెప్పి అని మనకు బ్రహ్మంగారు ఒక మాట చెప్తారు. గురువుకు నమస్కారం చేస్తే ఏం చేస్తారంటే తలను నిడిమి మంత్రం చెప్పి మనలో ఉన్నటువంటి అజ్ఞాన దోషాలన్నింటినీ నిర్మూల్యం చేస్తాడు. అందుకని గురువుని ఆశ్రయించవలసిన అవసరం ప్రతి మానవుడికి ఉన్నది. అలా పాపాలు మనలో నుంచి వెళ్ళిపోవాలి అని అంటే మనకి గురుగీతలో ఉంటుంది కదా,
స్నానాలు ఇవన్నిటికంటే కూడా ఒక్క గురువుని కనుక స్పర్శ చేస్తే మనలో ఉన్న పాపాలు మొత్తం పోతాయి అని చెప్పేసి కోటి తీర్థాలు తిరిగినా గురు స్పర్శ అంత పుణ్యం ఏది కలగదు అని. అలా నువ్వు గనక ఆ స్పర్శని అందుకోగలిగితే నీలో ఉన్న అవయవ లోపం పోతుంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సాధులైనటువంటి వారు చెప్పారు. ఎవరికి తెలుస్తుంది మహాత్ముల జాడ అని అంటే ఒక విద్యార్థికి తెలుసు ఎక్కడ ఇన్స్టిట్యూట్ ఉంటుంది, ఎక్కడ మంచిగా చెప్పే వాళ్ళు ఉంటారు అని చెప్పి. విడిగా వాళ్ళందరికీ ఎక్కడ ఇన్స్టిట్యూట్లు అవసరమవుతాయా? అవసరం అవు. విద్య ఎవడైతే నేర్చుకోవాలనుకుంటాడో వాడికి ఇన్స్టిట్యూట్ అవసరం. అలానే ఏ డాక్టర్ బాగా చూస్తాడని ఎవరికి అవసరం? రోగికి అవసరం. విడిగా మన ఇంటి పక్కన ఉండి ఎవరైనా మనకు డాక్టర్తో అవసరం లేదు. కానీ ఎవరికి అవసరం డాక్టర్తో అంటే ఎవరికైతే రోగం ఉంటుందో అటువంటి వారికి మాత్రం వైద్యుడు అవసరం. హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళ మొత్తాన్ని లిస్టు తీసుకుంటాం. అలానే మరి గురువు ఎవరికి అవసరం? భవము అనేటువంటి రోగం ఎవరికైతే ఉన్నదో వారందరికీ అవసరమే. భిషజే భవరోగినాం, భవరోగాన్ని అనేటువంటి రోగం తెలిసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాళ్ళందరికీ వైద్యుడైనటువంటి వారు అవసరం. వారే గురవే సర్వలోకానాం. అటువంటి గురుమూర్తి కనుక నువ్వు దర్శనం చేసుకోగలిగితే నీకు పోయిద్దని చెప్పి అక్కడ ఉన్నటువంటి సాధు మహాత్ములు చెప్పారు. వాళ్ళ అవసరం వాళ్ళకి తెలిసిద్ది. మనకి సుబ్బయ్య తాత గారిని ఒక మహనీయుడు ఉన్నాడు. ఆయన ఒక మాట చెప్పేవారు. ఏమని అంటే, కమలం బురదలో ఉంటుంది, కమలాన్ని రెండు ఆశ్రయిస్తాయి. బురదలో ఉన్న కమలం దగ్గరికి రెండు జీవులు వస్తాయి. కానీ తుమ్మెదలో ఉన్నటువంటి కమలంలో ఉన్నటువంటి తేనె మాత్రం ఒకటే తీసుకుంటుంది. ఎందుకని అని అంటే తుమ్మెద ఎక్కడి నుంచో వచ్చి కమలంలో ఉన్నటువంటి తేనెని తీసుకుంటుంది. కప్ప బురదలోనే ఉంటుంది, కమలం చుట్టే ఉంటుంది. కానీ పొరపాటును కూడా కమలంలో ఉన్న తేనెని కప్ప తీసుకోనే లేదు. అలానే సాధు మహాత్మ సాంగత్యం ఎవరికైతే అర్థమైంది అని అంటే ఆ గుణం కలిగినటువంటి వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. అదే సాధు మహాత్ములు మహనీయులు కొన్ని వందల సంవత్సరాల నుంచి జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారన్నా పక్కింటి వాళ్ళకు కూడా అర్థం కాదు. వాళ్ళకి ఆ ధ్యాస లేదు కదా. ఏందోలే ప్రతి పౌర్ణమంట మా బజార్కి వస్తూనే ఉంటారు. ఎవరో గురువు గారంట, ఆయన కాడికి 50 మంది జనం వస్తారు. ఏందో కాళ్ళ మీద పడి మొక్కుతూ ఉంటారు. అంటే ఆ సూచన అనేది ఎలాగైతే బురదలో ఉన్నటువంటి కప్పకి కమలంలో ఉన్న మకరందం అర్థం అవ్వలేదో అలానే విడిగా ఉన్నటువంటి వాళ్ళ మొత్తానికి సాధు మహాత్ముల సాంగత్యంలో వచ్చేటువంటి పుణ్య విశేషం అర్థం కాదు. అర్థం కావాలి అన్నా కూడా కొంచెం పుణ్యం కావాలి. అందుకే మనకి భగవద్గీత ఒక మాట చెప్తుంది, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాం ఉపయాంతి తే. ఎవరికి మహాత్ముల సాంగత్యంలో ఉన్నటువంటి విశేషం తెలుస్తుంది అని అంటే తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. నన్ను ఎల్లప్పుడూ ఎవరైతే ఇష్టంగా భజిస్తూ ఉంటారో అటువంటి వారికి మాత్రమే దదామి బుద్ధి యోగం. ఈ బుద్ధిని యోగము అంటే కలయిక. ఎవరితో కలిస్తే యోగం? తల్లి పిల్లలతో కలుస్తుంది, యోగం అవల. స్నేహితులు కలుస్తుంది, యోగం అవల. ఎవరిది యోగం అంటే జీవుడు పరమాత్మతో కలిస్తే యోగం. అంత్యకాలము వచ్చినప్పుడు ఆత్మరాముని పెండ్లిరా, వెతికితే కనపడని వస్తువు ఎక్కడున్నది గురువరా, అది ఎక్కడున్నది గురువరా. ఆత్మరాముని మదిలో తలచితే ఆత్మలో యోచించరా. ఆత్మరాముని మదిలో తలచి ఆత్మలోనే యోచిస్తే మనం ఎక్కడ తిరిగినా
కనపడినటువంటి ఏ దైవ స్వరూపం ఉన్నదో అది లోపలే కనిపిస్తుంది. ఆ స్వరూపాన్ని చూడడానికి ఆత్మరాముని మదిలో దలచి ఆత్మలో యోచించరని చెప్పారు కదా. ఎప్పుడు అది అంటే కళ్యాణం. ఏ కళ్యాణం కావాలి? జీవుడికి ఆత్మ కళ్యాణం కావాలి. మనకి పరీక్షిత్ మహారాజు గారు చనిపోతారు 7 రోజుల్లో. శుకయోగేంద్ర శాపం అయిపోయింది పెట్టినటువంటి విషయాన్ని శమీక మహర్షి శృంగి ద్వారా తెలుసుకొని వాళ్ళ శిష్యుల్ని పంపించాడు. అయ్యో ఎట్లాంటి వాడికి నువ్వు శాపం పెట్టావు, నీకేమైనా తెలిసిందా? విరమణ చేసుకో. విరమణ చేసే శక్తి లేదు. సరే మరి చెప్పనని చెప్పిరా. నేను పోలేను అంటే ఒక శిష్యుడి నుంచి పంపిస్తారు. 7 రోజుల్లో నీకు మరణం. ఏదైనా సరే ఒక సాధన చేసి ఈ 7 రోజులు ధన్యం చేసుకో అని ఉన్నటువంటి మహర్షి శిష్యుల్లో ఒకరిపై చెప్పొచ్చారు. పరీక్షిత్ మహారాజు గారు ఆనందపడ్డారు. నిజంగా 7 రోజుల్లో మరణం అంటే ఎవరు ఆనందపడరు. నా జన్మలో నేను చేసినటువంటి పాపానికి శాపం ద్వారా విముక్తి వచ్చింది. ఎందుకని అంటే నహుషుడు అనేటువంటి ఒక మహారాజు తాను యజ్ఞాలు చేసి ఎంతో పుణ్యాన్ని సంపాదించి దేవేంద్రలోక సింహాసనాన్ని ఎలగలిగిన తరువాత, సింహాసనాన్ని అధిష్టానం చేయగలిగిన తరువాత మహాత్ములైనటువంటి వారిని చులకన భావంతో చూసి వారిని వేధిస్తే వాళ్ళు ఒక్కసారి శాపం పెడితే ఎప్పుడో కృతయుగంలో జరిగిన నహుష మహారాజు శాపం ద్వాపర యుగంలో తీరింది. అంటే కొన్ని లక్షల సంవత్సరాల పాటు మహర్షుల శాపానికి బలి కావాల్సి వచ్చాడు. కానీ ఇవాళ నేను చేసినటువంటి ఈ దోషానికి నాకు 7 రోజుల్లో విముక్తి వచ్చింది. అదే గనక కొన్ని లక్షల సంవత్సరాలు నాకు శాపం పెట్టినట్లయితే నేను చేసేవాడిని. నా జన్మ ధన్యమని భావించాడు పరీక్షిత్ మహారాజు. నహుషుడు దేవలోకంలో ఉన్నటువంటి మహాత్ముని వేధిస్తే అంత వచ్చింది కదా, నేను కూడా ఊరకున్నటువంటి మహాత్ముని మెడలో సర్పం వేసింత బాధ పెట్టానే, అటువంటి పాపం నా ఊరికే పోతుందా? 7 రోజుల్లో మరణం వచ్చింది. హ్యాపీ. అయితే మరి 7 రోజుల్లో మరణం కూడా ఆనందంగా సాగాలి. కూర్చున్నాడు. చాలామంది మహర్షులు వచ్చారు. మనం ఒక సంఘంగా ఇక్కడికి వస్తూ ఉన్నాం. రాధక్క గారికి బాగలేదని తెలిసింది. మనం అందరం ఏం చేస్తాం? అక్కయ్య గారు బాగుందా, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారా, మందులు రాశారా, అయ్యో నీకు ఇట్లా వచ్చిందా, నువ్వు ఇట్లా రాకూడదు కదా, నువ్వు పాపం పౌర్ణమికి ఎంత సేవ చేస్తున్నావు, గురువులు వస్తే ఎంత బాగా ఆదరిస్తున్నావు అని చెప్తూ ఉంటాం కదా. అలా అని అక్కడ ఉన్నటువంటి మహర్షులు మొత్తం పాప పలకడానికి వచ్చారు. అందరూ ఓదార్పులు చెప్తున్నారు. ఆయన ఒక్కటే మాట అన్నాడు, మీరు ఓదార్పులు చేసేంత మాత్రం నా చావైతే ఆగదు. ఇంకా మిమ్మల్ని చూసినప్పుడు అయ్యో నాకు 7 రోజులు మరణం వచ్చిందంటే మిమ్మల్ని చూడలేకపోతాను, దుఃఖం వచ్చింది. అందుకని మీకు ఎవరికైనా నా మీద ప్రేమ ఉంటే, నిజంగా నన్ను ప్రేమించే వాళ్ళ మీరైతే చూడుడు నా కళ్యాణము, పాడుడు గోవిందు మీద పాటలు దయతో, నేడాడు హరి భక్తుల కథనము, ఏడహములలో ముక్తికేగనిచటన్. మహాత్మా, మీకెవరికైనా నా మీద నిజంగా ప్రేమ ఉన్నట్లయితే ఇప్పుడు నా కళ్యాణం జరగబోతుంది. ఏంటా కళ్యాణం? జీవుడు తన స్వస్థానమైనటువంటి పరమాత్మలో కలవబోతున్నాడు, ఆత్మలో కలవబోతున్నాడు. ఇప్పుడు ఆ ఆత్మ దర్శనాన్ని చేసే ముందుగా కొన్ని స్థిరమైన నిశ్చయమైన వాక్యాలు నాకు కావాలి. చూడుడు నా కళ్యాణము, పాడుడు గోవిందు మీద పాటలు దయతో. ఎందుకని? హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలవు నాస్తేవ 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 గతి అన్యథ. కలియుగంలో ఏ మార్గం ద్వారానైనా సరే మనం దరిచేరగలుగుతాము అని అంటే ఒక్క నామ సంకీర్తన మార్గం ద్వారా తప్ప రెండవ మార్గం ద్వారా పోవడానికి వీలే లేదు. అందుకని కలౌ నాస్తేవ నాస్తేవ గతిర్ అన్యథ.
అందుకని నేడాడు హరిభక్తుల కథనము. హరిభక్తులు అనేటువంటి వారు ఎంత దృఢంగా ఉండగలిగారు. ఎందుకని అంటే హరిభక్తుల దృఢత్వాన్ని మొత్తాన్ని మనకి 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞ లక్షణాల్లో చెప్పడం జరిగింది. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయ క్రోధః స్థితధీర్ మునిరుచ్యతే. ఎలా ఉంటాడు ముని? ముని అంటే మననశీలుడు. మననశీలుడైనటువంటి ముని ఎలా ఉంటాడు అని అంటే దుఃఖేషు అనుద్విగ్నమనాః, దుఃఖాల సమయంలో దిగులుతో ఉండిపోడు, మనస్సును ఎప్పుడు కలత చెందు పెట్టుకోడు. ఎందుకని ఏ దుఃఖం వచ్చినా కూడా నీ దయ, అంతయు నీ దయ, సర్వము నీ దయ, నీ దయ లేనిదే ఏమీ లేదయ అని భక్తులైనటువంటి వాడికి ధీరత. దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః, సుఖాలలో నా అంతటి ఆనందం ఎవరికి లేదు అని పొంగిపోడు. ఇది ఒక అవస్థ. వీతరాగ భయ క్రోధ, క్రోధానికి ఎప్పుడు తాను తావివ్వడు, ప్రేమకి పొంగిపోడు. ఇలా ఉండేవాడు నా భక్తుడు. ఇది స్థితప్రజ్ఞ లక్షణాలు. అందుకని అలా ఏ భక్తులైతే ఉన్నారో, ఎందుకని అంటే మనకు భాగవతంలో అంబరీషోపాఖ్యానం బాగా చెప్తుంది. తాను ఒక్క నారాయణుడికి సేవ చేద్దామని ఏకాదశి వ్రతాలు చేస్తూ ఉంటే ఆ ఏకాదశి వ్రతాల్లో అంబరీషుడు గొప్పవాడు అన్నటువంటి పదాన్ని విన్న దూర్వాసుల వారు ఒక పరీక్షగా, మహాత్ముడికి నిజంగా వీళ్ళని ఏదో చేయాలనే కోపం ఉండదు, ఉంటే వాళ్ళు మహర్షులు అనేటువంటి పదానికి అందరూ కూడా ఇప్పుడే చెప్పుకున్నాం కదా, వీతరాగమయ క్రోధ స్థిత ధీర్ మునిరుచ్యతే అని. మరి వాళ్ళని మహర్షులు అంటామా? అనలేం. కానీ పరీక్షకు వచ్చాడు దూర్వాసుల వారు, హరిశ్చంద్రుడిని పరీక్షించడానికి వచ్చాడు విశ్వామిత్రుల వారు. మా స్కూల్లో మా స్టూడెంట్ భలే చదువుతాడు, ఎప్పుడు బయటపడతాడు? ఎగ్జామ్ పెడితే బయటపడతాడు. వాడు స్టేట్ ర్యాంకా, డిస్టిక్ ర్యాంకా, లేకపోతే మండలం ర్యాంకా అని పరీక్ష పెట్టింది. మా స్కూల్లో గొప్ప చదువుతారు, మా స్కూల్లో గొప్ప చదువుతారు, స్కూల్లో వాళ్ళ గొప్ప మొత్తం పరీక్షలు పెడితే కానీ తెలవదు. అలానే మా భక్తులు గొప్పోళ్ళు, మా భక్తులు గొప్పోళ్ళు అని చెప్పారనుకో, ఎప్పుడు వచ్చింది పరీక్ష. అందుకనే మహాత్మైనటువంటి వారు దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః, దుఃఖాలలో దిగులుకి తావివ్వరు, సుఖాలలో సుఖానికి తావివ్వరు. ఇదంతా స్వామి లీల అనేటటువంటి విషయంగా ఉండిపోలిగేటువంటి వారినే ధీరులు, మననశీలైనటువంటి మునులు అని పిలుస్తూ ఉంటారు. అందుకని అలాంటి స్థితుల్లో కూడా దూర్వాస మహర్షి శాపంతో నిన్ను చంపాని ఒక కృత్యాన్ని వదిలినప్పటికీ నన్ను రక్షించండి అని ఎవరిని అడగల అంబరీషుడు. ఎందుకని? నేను చేసే యజ్ఞంలో నిజంగానే మహాత్ముని ఏమైనా బాధ పెట్టానేమో, లేకపోతే అనుకోకుండా నా మీద ఈ మహర్షికి కోపం రాదుగా అని తలంచుకోగలిగాడు. ఎలా ఉండాలి భక్తులని చెప్తే అంబరీషోపాఖ్యానం చెప్తుంది. ఏ పరిస్థితుల్లోనైనా సరే ముందు మన ధీరతని వదిలిపెట్టకూడదు, మనం చేసే కార్యం మీద నమ్మకం పోగొట్టుకోకూడదు. వాళ్ళు అంటున్నారండి, వీళ్ళు అంటున్నారండి, అలా అంటున్నారండి అంటే మనకేంది? మనకి 3 వాసనలు వదలని ముందరే చెప్పారు కదా గురువుగారు. ఏం వాసనలు? లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన. ఈ 3 వదిలిపెడితే కానీ ఈ మార్గం. మరి లోకంలో వాళ్ళు ఏమనుకుంటే మనకేమైద్ది? అలా ధీరతతో ఉండి ఈ దేహాల్లో వచ్చేటటువంటి సహజమైనటువంటి క్రోధాలు, సహజమైనటువంటి రాగద్వేషాలు ఇవన్నీ సహజమే, వాటికి కూడా లొంగకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవచ, ఇది భక్తుల లక్షణాలు. ఏం చేయాలి? ఇంద్రియార్థాల యందు వైరాగ్యం కలిగి ఉండాలి.
అలా వైరాగ్య స్థితిలో ఉన్నటువంటి అంబరీషుడికి తాను వదిలినటువంటి కృత్యం ఏం చేయలే. దూర్వాస మహర్షి వదిలిన దానినే చంపేసింది సుదర్శనుడి చక్రం. అప్పుడు భక్తుణ్ణి కాపాడడానికి భగవంతుడే తాను సంకల్పించకుండానే తన చక్రం లేసింది. అందుకనే భక్త పరాధీనుడు భగవంతుడు. నిజంగా మనం నమ్మి సేవ చేస్తే భగవంతుడు రావడం కాదు, భగవంతుడి ఆయుధాలైన వస్తాయి. అది మనకి అంబరీషోపాఖ్యానంలో ఒక ధీరతగా నిలిచింది. అందుకనే నేడాడు హరిభక్తుల కథనము. ఏదైనా ఉంటే హరిభక్తులు ఎలా ఉంటారు, ఏ పరిస్థితుల్లోనైనా ఎంత ధీరతగా ఉంటారు, ఎలా వాళ్ళ ఇంద్రియాలని కంట్రోల్ చేసుకుంటారు, అలాంటి కథలు నాకు చెప్పండి. ఎందుకని ఏడహములలో ముక్తికేగనిచటన్, 7 రోజుల్లో నీ మోక్షాన్ని పొందాలి. మనకి మహాత్ములు ఏం చెప్తున్నారు అని అంటే, పరీక్షిత్ మహారాజుకే 7 రోజులు కాదు, మనందరికి కూడా ఉంది 7 రోజులు. ఆదివారం నుంచి మొదలు పెడితే ఉన్నటువంటి వారాలన్నీ 7 రోజులు. అందుకని ఈ 7 రోజుల్లో ఎవరికైనా మరణం ఖాయం. కానీ ఆ మరణం వచ్చేటువంటి సమయంలో ధీరత్వంగా ఉండగలగా అయితే మళ్ళీ రాని. ఎందుకని దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీర తత్ర నముఖ్యతే. ఒకవేళ సాధన నాకు పూర్తయింది, నాలో నేను కలిసే ఉంటా. ఒకవేళ సాధన నాకు పూర్తి అవ్వలేదు, మళ్ళీ జన్మ వచ్చిద్ది. దేహం మారిద్దే తప్ప నేను మారను కదా. మరి మారని నాకెందుకు బాధ? మనకు చెప్పింది భగవద్గీత అదే కదా. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని. చీర చినిగితే మనం ఎవరైనా బాధపడట్లేదు, ఎందుకంటే ఉన్న చీర కొత్త చీర పాత చీర కట్టుకుంటాం కాబట్టి. అలానే మరి దేహం చినిగితే ఎందుకు బాధ? మళ్ళీ వచ్చిద్ది కదా. ప్రయత్నం ఏంటంటే రాకుండా ఉండటానికి. ఇప్పుడు మహాత్ముల సాంగత్యం ఎందుకు అంటే, ఈ దేహం అనేది ఇక నాకు వద్దు అనేదానికోసమే మహాత్ముల సాంగత్యం. ఇలాంటి భక్తుల కథలు చెప్పి మేముగా ఉండటానికి ప్రయత్నం చేసేటువంటి విషయాన్ని మాకు చెప్పండి అని పరీక్షిత్ మహారాజు గారు కోరారు. అలా 7 రోజుల్లో వచ్చేటువంటి మరణానికి ధీరత కలిగినటువంటి మహర్షుల సాంప్రదాయం మనది కాబట్టి, అటువంటి సద్గురైనటువంటి వారి కాడికి వెళ్ళి ఎవరు మరి నాకు చెప్తారో అప్పుడు వచ్చారు శుకయోగేంద్ర వారు. దదామి బుద్ధియోగం. మన బుద్ధిని పరమాత్మలో కలపడానికి ఒక పురుషుణ్ణి ఆయనే పంపిస్తారు. మళ్ళీ ఆయనే గురువు. సద్గురుమూర్తి సాంగత్యాన్ని మనకి భగవంతుడే కల్పించి మన దగ్గరకు తీసుకొస్తాడు. అలాంటి మహాత్ముల స్పర్శ వల్ల నీకున్నటువంటి శాపాలు నశిస్తాయి. కాబట్టి ఆయన దగ్గరకు వెళ్ళవయ్యా అని చెప్పి మనకి పంపించారు కార్తవీర్యార్జునుడిని దత్తాత్రేయులు వారి దగ్గరికి. ఆయన ఏమైనా సామాన్యంగా దర్శనం ఇస్తాడా అని అంటే, సామాన్యంగా దర్శనం ఇచ్చే దత్తరూపం కాదు. ఎన్నో పరీక్షలు పెట్టి వాటిల్లో నిలిస్తేనే దత్త దర్శనం. అలా మహాత్ములు చెప్పినటువంటి ప్రకారంగా ఆయన వెళ్తే అక్కడ ఒక కళ్ళపాకలో ఉన్నటువంటి మనకి మహర్షి మలయాళ మాట చెప్తారు. ఏమని అంటే, సాధకుడైనటువంటి వాడికి కొన్ని అలవాట్లు ఉండకూడదు. ఎందుకని అంటే అవి మన సాధనలో ఒక లోపాన్ని చూపించి మనల్ని ఆధ్యాత్మికతకి దూరం చేస్తుంది అని చెప్పేసి, కళ్ళు పిశాచంబు ఇల్లు గుల్లగజేసి మేటి మానసంబు మున్నేటగల్పు సారాయి రాక్షసి సమరంబు చేయించి కూనీలు చేయించి కొంపలు గూల్చు గంజాయి దయ్యంబు కడుతిక్క బట్టించి అజ్ఞానమే జ్ఞానమంచు చూపు నల్ల మందు నాడులు గుంజదీసి కాన బ్రహ్మ విద్య కావలయునన్న చుట్ట బీడి నస్యము ముట్టదగదు
కలుషదూర వ్యాసాశ్రమస్థల విహార పరమ కారుణ్యమలయాళ గురువరేణ్య. ఆధ్యాత్మిక సాధనాపరుడికి ఈ అలవాట్లు ఉండకూడదు. కానీ దత్తాత్రేయుడు ఉన్నది ఎక్కడ? కళ్ళపాకలో కళ్ళు తాగుతా ఉన్నాడు. కళ్ళు తాగుతా ఊరుకున్నాడా? ఒక అమ్మాయిలు 4 నేసుకున్నాడు. ఈయనేంది గురువుగారి కాడికి పొమ్మంటే పాప ఆయన ఏదో రుద్రాక్షలు వేసుకున్నాడు, ఆయన ఏదో బాగా ఉన్నాడు, జటాజోడదారి అయి ఉన్నాడు అని నేను అనుకున్నా. మహర్షులు సామాన్యంగా అలానే ఉంటారు కదా. మరి అలా అనుకున్న ఈ మహర్షులు ఈయనేంది నిరూపమేంది? కళ్ళు తాగుతుండు, మై మరచిపోతా ఉన్నాడు, మళ్ళీ అదీగాక 4 అమ్మాయిలతో ఉన్నాడు. ఇదేమైనా మహర్షుల రూపమైనా అని ఏమోలే చెప్పారు. నాకెందుకు, ఎవరైతే అవధూతలు అంటే ఇలానే ఉంటారేమో అని చెప్పేసి పోయి కాళ్ళు పట్టుకోబోయాడు. ఒక్క తన్నుదంటే పోయి ఆడబడబడ్డాడు. వామ్మో ఈయనకాడికి మాత్రం నేను పోనయ్యా అని వెనక్కిపోయాడు. మహాత్ములైనటువంటి వారు నిజంగా వీళ్ళు నిలుస్తారా నిలవరా అని నీకు పరీక్షలు పెడుతూ ఉంటారు. నిజంగా నీకు శక్తి కావాలంటే ఆయన్ని తప్ప రెండవ వాళ్ళని ఆశ్రయించితే వీల్లేదు అని మళ్ళీ పంపించారు. రెండవసారి వచ్చేకల్లా కాటి కాపరిగా ఉన్నాడు, పుర్రెలు పట్టుకుంటే అక్కడికి పోయి కాళ్ళు విడవకుండా మహాత్మా నన్ను చంపినా సరే నీ పాదాలు తప్ప రెండవది విడవను అని గట్టిగా పట్టుకుంటే అప్పుడు దత్తదర్శనమైంది ఆయనకి. అయ్యి కొన్ని వేల ఏనుగుల బలం ఇచ్చాడు కార్తవీర్యార్జునుడికి. నీకేం పర్వాలేదు, కొన్ని వందల సంవత్సరాల పాటు రాజ్యమేలతో ఈ బలంతో ఎప్పుడు ఉండగలుగుతావని. మహాత్మా లోకంలో ఒక మాట ఉంది, ధనం హెచ్చిన మదవెచ్చును, మదవెచ్చిన మాత్సర్యం మానక హెచ్చునని. మీరు నాకు ఇంత బలాన్ని, ఇంత బలం వచ్చిన తర్వాత నాకు అనుకోకుండానే సంపదలు వస్తాయి. మరి ఈ సంపదలు బలంతో కూడినటువంటి నాకు అహం లేవడం అనేది సహజం. మరి ఈ అహం లేసినటువంటి నేను మనుషుల్ని లెక్క చేయగలుగుతానా? నాకు సామాన్యుడి ద్వారా మరణం వస్తే ఈ శరీరానికి ఏమైనా ప్రయోజనం ఉందా? ఈ శరీరానికి ప్రయోజనం ఉండాలి అని అంటే నారాయణమూర్తి పాదాలంటిన ఈ శరీరం మళ్ళీ నారాయణమూర్తి చేతిలోనే చావాలి, రెండవ వాళ్ళ చేతిలో చావకూడదు అని కోరుకుంటే సరే అప్పుడు నేనే వస్తానులే అని పరశురాముడిగా వచ్చి కార్తవీర్యార్జునుడిని చంపేస్తాడు. అంటే అంతటి శక్తి స్వరూపం ఆయనకున్నటువంటి జ్ఞానం. ఇదంతా ఎవరి ద్వారా అయినది? సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం. అలా మనలో ఉన్నటువంటి పాపాలు నశించాలి అంటే నిజంగా గురుమూర్తి పాదాలలో ఆశ్రయించిన తరువాత కష్టాలు కానీ నష్టాలు కానీ ఇబ్బందులు కానీ అవన్నీ ముందు లెక్కలో పెట్టుకోకూడదు. అదే మనకి దత్తావతారంలో ఎక్కువగా చెప్తారు. దత్తాత్రేయుల వారికి 21 మంది గురువులు అని చెప్తారు. మన వాళ్ళు కూడా కొంతమంది, అంటే మీరని కాదమ్మా, కొంతమంది గుడులను మార్చడం, గురువుల్ని మార్చడం చాలా తేలిగ్గా ఉంది. మేము సాయిబాబా గుడి కాడికి వెళ్తున్నామండి, ఆయన కాడికి పోయినాక మాకు కలిసి రాలేదు, మళ్ళీ రామాలయం కాడికి వెళ్తున్నాం, అక్కడ కూడా కలిసి రాలేదండి, తిరుపతి పోతున్నాం, అక్కడ కూడా కలిసి రాలేదండి, అందుకే చర్చికి పోతున్నాం. రకరకాలుగా వాళ్ళు చెప్పేటువంటి సంజాషులు, మా అబ్బాయికి ఒంట్లో బాగాలేదు, మా అబ్బాయికి పెళ్ళి కాలేదు, ఇలా ఎన్నో రకాల మతాల్ని మారుస్తూ ఉన్నారు. ఎక్కడైనా కుదురుగా నిలబడతారా అంటే ఎక్కడ నిలబడలేరు. ఎందుకంటే ముందు వాళ్ళ బుద్ధిలో బాగలేదు. మనం విన్నటువంటి పదవి ఏంటంటే దత్తాత్రేయులు వారు 21 మంది గురువుల్ని మార్చారు కదా, మనం కూడా మార్చొచ్చని కొంతమంది అనుకుంటూ ఉన్నారు. గురువుల్ని మారిస్తే ఎప్పుడు కూడా జ్ఞానం కలగదు. గురుని గురిగా దలచ గుహ్య కర్మము జడు అని మనకి బ్రహ్మంగా చెప్పినటువంటి వాక్యం. గురుని గురిగా తలచితే ఏం చెడిద్ది అని అంటే గుహ్య కర్మము అని అంటే చావు పుట్టుకనేటువంటిది లేకుండా పోతుంది. ఇది గుహ్య కర్మ. గుహ్యము అంటే పుట్టడం, గుదము గుహ్యము అని అంటారు కదా, స్త్రీ ద్వారంలో నుంచి రావడం. ఆ కర్మ చెడిపోయిద్దట గురుని గురిగా తలిచితే.
తీర్థయాత్రలు సలుప అర్థము చెడు, మనసు నిలుప భవ బంధనములు చెడు. కాళికాంబ హంస కాళికాంబ అని మనకి బ్రహ్మంగా చెప్పినటువంటి వాక్యం. కానీ దత్తాత్రేయుల వారు ఆశ్రయించిన గురువులు ఎవరు? ఇది ఒక్కటి గనక మన విశ్లేషణలో ఉంటే ఎవ్వరూ కూడా గురువుని మార్చరు. దత్తాత్రేయుల వారు ఒక స్త్రీని చూసి అనుకున్నాడు, ఎంతటి ఓర్పుగా కలిగినది, ఎంతటి సహనంతో ఒక ఇంటిని దిద్దకొచ్చేటువంటి ఈ స్త్రీమూర్తిలో ఉన్న ఓర్పు సాధనలో నాకెందుకు కలగట్లేదు అని చెప్పేసి ఒక పిల్లాన్ని చూసి అనుకున్నాడు, తల్లి వచ్చేంత వరకు తను గుక్కబట్టి ఆపకపోతే తల్లి ఎప్పుడైతే గుక్కబట్ట మొదలుపెట్టి అప్పటిదాకా ఆడుకోమని పిల్లగాడిని వదిలిపెట్టి గుక్కబట్టి ఏడుస్తున్న తర్వాత ఎంత పనిలో ఉన్న తల్లి కూడా ఎమ్మటే ఉరుక్కొని ఎలాగైతే వచ్చిందో, పిల్లగాడి ఏడుపుని చూసినటువంటి తల్లి ఆప్యాయతతో పొంగిపోయి అలానే పరమాత్మ ఒక్కడే తప్ప అన్యం లేదు అని కనుక తల్లిచితే నిజంగా నా కోసం దైవం రాడా అని పిల్లగాడిని తీసుకున్నారు. ఎన్ని అలలు వచ్చినా ఎన్ని ఉప్పొంగుతూ ఉన్నా సముద్రం చలనం లేకుండా ఉన్నదే, అలానే నా మనస్సులో లేచేటువంటి కోరికలని అలలనేటువంటి గంభీరమైన స్థితిలో వెళ్తూ ఉంటే మనస్సు ఎందుకు నిశ్చలం చేసుకోకూడదు అని దాన్ని చూసి నేర్చుకున్నాడు. అలా ఒక్కొక్క విధానాన్ని చూసి తనలో ఉన్నటువంటి గుణాలని మార్చుకున్నటువంటి మహనీయుడు దత్తాత్రేయుల వారు. అంతేగాని కృష్ణమూర్తి గురువు గారు కాదని, వేరే గురువు గారు కాదని, వేరే గురువు మారినటువంటి వాళ్ళు మాత్రం దత్తాత్రేయుల వారు కాదు. ఉన్నటువంటి ప్రతి వస్తువులో ఆకాశం ఎన్ని గంభీరాలతోటి మేఘం గర్జిస్తూ ఉన్నది, నిశ్శబ్దంగానే ఉన్నది. అలాంటి స్థితితోటి నేనెందుకు ఉండకూడదు అని అలా చూసి నేర్చుకున్నాడే కానీ మంత్రం తీసుకొని వాళ్ళకాడ వీళ్ళకాడని చెప్పలేదు. కొంతమంది అభిప్రాయాలు కూడా, ఎందుకంటే ఒక్కొక్కసారి దగ్గరకు వచ్చి అడిగేటువంటి వాళ్ళ మాటలు చూస్తే అనిపించింది అన్నమాట, అమ్మో ఇలా చేయకూడదు అని. అందుకని దత్తాత్రేయుల వారు చేసినటువంటి గురువులు వేరు, మనం ఇప్పుడు సాధన రూపంగా అనుకునేటువంటి గురువులు వేరు. అలాంటి స్థితిలో మనం ఉండకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ వాళ్ళు ఉండాలండి, కాకపోతే ఇది ఎట్లా లోకంలోకి వెళ్తుంది కాబట్టి వెళ్ళేటువంటి వాళ్ళ మనస్తత్వాలకు కూడా చేరాలి. అందుకని మనకి దత్తాత్రేయుల వారి విశేషంలో చాలా వింతలుగా ఒక అవధూత లక్షణాలంటే ఎలా ఉంటాయి, తనలో ఉన్నటువంటి ఇంద్రియాలైనటువంటి స్త్రీలని బయటకు తీసుకొచ్చి ఆడించినటువంటి మహత్తరమైన అవతారం దత్తాత్రేయుల వారిది. కళ్ళు తాగాడు కదా, ఏమి కళ్ళు తాగాడు? జ్ఞానం అనే అమృతం అనే కళ్ళు తాగాడు ఆయన. మామూలుగా ఉండే చెట్టు కళ్ళు తాగలేదు. చెట్టు కళ్ళు తాగితే దత్తాత్రేయులు మనం ఇలా జ్ఞానం అవధూతాన్ని కూడా అనం. ఆయన తాగినటువంటి కళ్ళు అమృతం. ఆయన సృష్టించినటువంటి అమ్మాయిలు తన లోపల ఉన్నటువంటి, మనం చెప్పుకున్నాం కదా, ఆదిశక్తి, పరాశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనేటువంటి శక్తి స్వరూపాలు మన కళ్ళల్లో ఉన్నాయని వాళ్ళని తెప్పించి ఆడిపించాడు తన చుట్టూ. ఎలాగంటే మనకి మొన్న మధ్య వెళ్ళిపోయినటువంటి సాయిబాబా గారే ఖండాయోగం ద్వారా తనలో ఉన్నటువంటి ఇంద్రియాల మొత్తాన్ని యాడికాడికి డివైడ్ చేసి మళ్ళీ వాటిని కలిపి నడవగలిగినటువంటి మహనీయమూర్తి. తన లోపల ఉన్నటువంటి పేగుల్ని మొత్తాన్ని బయటకు తీసి కడుక్కోగలిగినటువంటి మహనీయమూర్తి. అలాంటి స్థితి దేహంలో ఉన్నది అని చూపించడం కోసం దత్తాత్రేయులు వారు స్త్రీలని మనకు చూపించిన, కళ్ళు మనకు చూపించిన, శ్మశానంలో తిరిగిన ఇలాంటి విశేషంతోనే తప్ప ఇంతటి జ్ఞానం కలిగినటువంటిది ఈ దేహం. సర్వదేవతలకు సదనము దేహము. అందుకని ఈ దేహాన్ని మించింది ఎక్కడా లేదు. అందుకే శంకరాచార్యులు వారు దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అనేటువంటి మాటను మనకు చెప్పడం జరిగింది. ఈ దేహం దేవాలయం లాంటిది. అలాంటి దేవాలయమైనటువంటి ఈ దేహంలో ఉన్న మనం జీవుడినటువంటి పరమాత్మ స్థానాన్ని కలవడానికి ప్రయత్నం చేస్తూ ఈ మార్గాన్ని తరించాలని, వాటికి మూల కారణం మనల్ని అడ్డుకునేటువంటి మన ఇంద్రియాల్లో ఉన్నటువంటి గుణాలే అని చెప్పి ఈ గుణాలను దాటేటువంటి ప్రయత్నం ఆయన నామస్మరణ ద్వారా. ఎందుకని భగవంతుడే చెప్పాడు,
దైవీహేష గుణమయి మమ మాయా దురత్యయ మాం ఏవయే ప్రపద్యంతే మాయాం ఏత తరంతితే. దైవికంగా పెట్టినటువంటి నా గుణాల్లో ఉన్న మాయని దాడడం అంత సాధ్యం అవ్వదు. కానీ నేను చెప్పినట్లుగా అభ్యాసం మొదలుపెట్టి చేస్తూ ఉంటే వాళ్ళకి మాయ సులభ సాధ్యంగా వాళ్ళు చెప్పినట్లు వింటుంది. కాబట్టి అలాంటి దాని ద్వారా మనలో ఉన్న అజ్ఞాన నిర్మాల్యాన్ని ఈ దేహం ఉన్నంతలో, ఈ దేహంలో ఉన్న స్వరూపాన్ని మనం చూసుకొని ఈ జీవుణ్ణి పరమాత్మలో కలిపేటువంటి ప్రయత్నానికి సర్వులు సాధన చేసి తరించాలని మనకు ఆ మహనీయులు విగ్రహ రూపంలో సాకార రూపంలో ఉండి నిరాకారానికి వెళ్ళి నిరాకారంలో వెళ్ళినటువంటి వాళ్ళని మళ్ళీ సాకార రూపంలో చూపించుకొని అలాంటి వాళ్ళని ఆదర్శంగా చూస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న గురువు గారికి అలాంటి ఆత్మ చైతన్య రూపంలో మనం కూడా ఉండాలి అనేటువంటి ఆదర్శమూర్తులైనటువంటి వాళ్ళ పాదపద్మాలకి అటువంటి స్థితిని మనలో కల్పించేటువంటి అవకాశాన్ని ఆ సద్గురుమూర్తి మనకు అనుగ్రహంగా ఇవ్వాలని కోరుకుంటూ ఓం తత్సత్. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.